విద్యార్థులు మంచి దారి ఎంచుకొని ముందుకు సాగి విజయాలు సాధించాలని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, తహసీల్దార్ రజనీకుమార్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని స్నేహ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తహసీల్దార్ రజనీకుమారి, సీఐ వెంకటరాజగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి స్నేహ విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ సెల్ ఫోన్లకు విద్యార్థులు బానిసలు కాకుండా ఫోన్లు పక్కన పెట్టి శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ట్రాన్స్కో ఉద్యోగి రామరెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాముడు, యూడీసీ రాములు, దయాకర్, పాఠశాల సిబ్బంది దేవేందర్, అస్గర్ తదితరులు పాల్గొన్నారు. మంచి హెల్ప్ ఉండాలి. ఆడపిల్లలు కూడా మా ఇంట్లో మగవాళ్ళు లేరు అని అన్నందుకు మగపిల్లల్లాగా మీ పేరెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఇప్పటిదాకా మీ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద లాస్ట్ ఈవెంట్ ఫర్ యూ టు గ్యాదర్ ఇన్ ఏ గ్రూప్. ఇప్పుడు మీరు మీ లైఫ్ కెరియర్ అంతా సెట్ చేసుకొని ఒక 30-40 ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు ఉంటుంది మజా. కాబట్టి దిస్ ఈజ్ ద అంటే ఇది యంగ్ ఏజ్, టీనేజ్, మీరు ఏదైనా చేస్తాము అనే సత్తా మీ దాంట్లో బిల్డప్ కావాలి. గ్రూప్ డిస్కషన్స్ అనేది మంచిదే, కానీ ప్రతి ఒక్కరికి ఒకరికొకరు దాంట్లో మంచి చెడు అనేది గ్రహించే టాలెంట్ మీ అందరిలో ఉంది అనేది అనుకుంటున్నాను. మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా మంచి కెరియర్ మీ పేరెంట్స్ అందరూ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదివించాలంటే చాలా ఎక్స్పెన్సివ్తో కూడింది. అట్లాంటిది మీ పేరెంట్స్ మీకోసం ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ కాలేజ్ కూడా మీకు మంచి ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క టీచర్కి మీరు డౌట్స్ అడిగితే దే ఫీల్ వెరీ హ్యాపీ. అరే మేము చదివించిన దాంట్లో వీళ్ళకు డౌట్ వచ్చింది అంటే వీళ్ళు చదువుతున్నారు అని టీచర్స్ అనుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఒక 20 days కంపల్సరీ బుక్స్ అంతా మొబైల్స్ అంతా పక్కన పెట్టేసేసి బుక్స్ ప్యాట్రియాటిజం టువర్డ్స్ ద కంట్రీ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు మనము నిజాయితీగా పనిచేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం మేడం ఒకటి చెప్పినారు, హెల్త్ అని చెప్పినారు. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. హెల్త్ బాగాలేకుండా మనం ఎంత సాధించినా వేస్ట్. దానికోసం మనం ఏం చేయాలంటే డైలీ 1 గంటనో 2 గంటలో ఆటలు ఆడాలి, లేదా వాకింగ్ చేయాలి. ఇక్కడ వాకింగ్ అని చెప్పాలంటే మన రెడ్డి గారు చాలా మంచి వాకర్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఆ ఏజ్లో మీరు రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 6 years అయింది రిటైర్ అయ్యి. ఆయనతో కలిసి వాక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆయనను తట్టుకోలేరు. అంటే మీరు అర్థం చేసుకోండి, అట్లాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే అరౌండ్ 65 years ఏజ్లో అంత జోష్తో వాకింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటి పిల్లలు కిరాణా షాప్ కొమ్మని చెప్తే బైక్ తీస్తారు, కరెక్టే కదా? 1/2 kilometer ఉన్న కిరాణా షాప్ కొమ్మంటే బైక్ తీస్తారు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే మీరు వీలైనంత వరకు నడవండి, బైకులు తక్కువ వాడండి, లేదా ఏదో ఒక గేమ్స్ ఆడండి. మీరు ఇంటర్నెట్ కూడా వార్త స్నేహ కాలేజ్ అనగానే ఒక వార్త, జిల్లా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, లేదంటే రామాయపేట కాన్స్టిట్యున్సీ ర్యాంకు, మండల్ ర్యాంకు,
అని చెప్పేసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతూ ఒకప్పుడు ఆర్థికంగా బాగుండే కళాశాల 10 ఏళ్ల కింద ఒక్కొక్క పేజీలో హాఫ్ పేజీ ఫుల్ పేజీ కూడా వేసేది యాడ్స్. ఇప్పుడు యాడ్స్ లేక 10 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రభుత్వాలు మారిన కొద్దీ మరి విద్యా విధానం మరి తెలంగాణలో వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ కళాశాల 1998లో 40 మందితోటి స్టార్ట్ అయినటువంటి కళాశాల మరి దాదాపు 2010-12 లోపల అంటే 14 సంవత్సరాల కింద ఇంటర్మీడియట్ డిగ్రీ కలిపి దాదాపు 2,500 నుంచి 3,000 స్ట్రెంత్. ఒకసారి కాలేజీ వదిలిపెడితే బస్టాండ్ నిండా స్నేహ విద్యార్థులే. జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోటిరెడ్డి గారు అని జైల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉండే, ఏమండి సత్యనారాయణ గారు బస్టాండ్ నిండా స్నేహ విద్యార్థులే అంటే మీరెలా గుర్తుపెట్టారు సరే యూనిఫామ్ చూసి స్నేహ విద్యార్థులు గుర్తుపట్టి ఆ కాలేజీ వదిలిపెట్టే టైంలో ట్రాఫిక్ జామ్. అలాంటి కళాశాల రోజు రోజుకు మరి ప్రభుత్వ పాలసీలతోటి డే బై డే తగ్గిపోతున్నది. ఇప్పుడు నడపడం సాధ్యం కాదు, కళాశాల నడపలేవు. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ చదువైపోయిన విద్యార్థులకు కానీ ఇప్పుడు కానీ 2-3 సంవత్సరాల సంధి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, కనీసం రెంట్స్ కట్టలేని పరిస్థితి, శాలరీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.